నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనటి. సూపర్ మైండ్ పవర్ సిరీస్ వింటున్నారు. సూపర్ మైండ్ పవర్స్ 7 days, ఎవ్రీడే 1 hour వర్క్షాప్, సాటర్డే సండే ఈవినింగ్ 2 hours వర్క్షాప్, మిగతా రోజులు 1 hour పొద్దునుంటుంది. ఈ వర్క్షాప్ ద్వారా నేను మీకు బ్యూటిఫుల్గా మీ మైండ్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇది మీ కష్టాలన్నీ ఉంటాయి అని జాలి పడడానికి కాదు, జాలి స్టోరీలు చెప్పుకోవడానికి కానే కాదు. అంటే నేనెంత కష్టపడి పైకి వచ్చాను, నేనెంతలా కష్టపడ్డాను అని చెప్పుకునే వాళ్ళకి సూపర్ మైండ్ పవర్ పని చెయ్యదు. ఓకే, సూపర్ మైండ్ పవర్ ఎవరికంటే అయిపోయింది, ఇప్పటి నుంచి నా లైఫ్ని చేంజ్ చేసుకుంటా అని నిర్ణయించుకున్న వాళ్ళకి మాత్రమే సూపర్ మైండ్ పవర్. ఎవరైతే ఈ జాలి స్టోరీలో నేను చాలా వీక్ అండి, నేను ఎమోషనల్లీ వీక్ అండి అని అనుకుంటారో వాళ్ళకి పనికి రాదు. ఎప్పుడైతే మీరు డిసైడ్ అయ్యి అయిపోయింది, ఇప్పుడు నేను మారుతున్నాను అని అనిపిస్తే మాత్రం సూపర్ మైండ్ పవర్ మేధాదేవి మీకు హెల్ప్ చేస్తుంది. ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వచ్చు. అయితే ఈ 10 hours మీకు బోల్డ్ అని టెక్నిక్స్ నేర్పిస్తాను. కొంతమంది జాయిన్ కాలేని వాళ్ళు, రేట్ ఎక్కువ ఉందని కానీ, లేకపోతే ఆ టైంలో కుదరదని కానీ, కొంతమంది జాయిన్ అయినా కూడా పొద్దున లేవలేమని కానీ, ఇట్లా చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం అట్లీస్ట్ ఈ వీడియో సిరీస్ చూసి రాసుకున్నా సరే, వాటిని ఫాలో అయినా సరే మీ లైఫ్ నిజంగా బెటర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, అయితే ఈరోజు నేను నేర్పించబోయేది మీకు వెరీ ఇంపార్టెంట్, ద యాంకర్. ఈ యాంకర్ అనేది మన జీవితాన్ని ఒక దిశ వైపుగా, ఒక స్టెబిలిటీ వైపుగా అలా కూర్చోబెడుతుంది. అలాంటి యాంకర్ ద సీక్రెడ్ యాంకర్ అంటాం. అంటే ఒక దైవీకమైన శక్తి మన లైఫ్లోకి వచ్చి మనని ఒక స్థిరత్వం వైపుకి ఒక దగ్గర నిలబెట్టి అక్కడి నుంచి మన ఇంప్రూవ్మెంట్కి స్టార్ట్ చేస్తుంది. అలాంటి సీక్రెట్ యాంకర్ గురించి మాట్లాడుకుందాం. ఏ జీవితంలో మనం ఏదైనా ఒక స్టేబుల్గా ఒక లైఫ్లో ఒక లక్ష్యం వైపుకో, లేకపోతే గ్రోత్ వైపుకో, ఎదుగుదల వైపుకో, ఫ్యామిలీ కావచ్చు, డబ్బులు కావచ్చు, లేకపోతే హెల్త్ కావచ్చు, లేకపోతే ప్రాస్పెరిటీ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, ఏదున్నా సరే మీకు అవి దాటి అవి రావాలి, అవి ఆనందంగా రావాలి అంటే కొంతమందికి 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు కోర్టు కేసుల్లో పడి కొట్లాడుకుని ల్యాండ్ ఏదో వస్తుంది. వచ్చినా ఎంజాయ్ చేయరు వాళ్ళు. మళ్ళీ అందులో అది లేదు ఇది లేదు అని ఏడ్చుకుంటూ జీవితం అయిపోతుంది. 20 సంవత్సరాలు కొట్లాడాడు ఆ భూమి కోసం. 20 సంవత్సరాల తర్వాత సక్సెస్ సంఖ్య వస్తుంది. మళ్ళీ 3 రోజుల తర్వాత ఏడుపు మొదలవుతుంది. ఇలాగా జీవితంలో కొంత దైవీకమైన శక్తి మన లైఫ్లోకి రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ద సీక్రెట్ యాంకర్, దైవీకమైన ఒక స్థిరత్వాన్ని మన లైఫ్లోకి తెచ్చుకోవాలి. అయితే ఇది రావాలి అంటే మన జీవితంలోకి దైవీకమైన స్థిరత్వం మన జీవితంలోకి రావాలి అంటే 3 కంపల్సరీగా ఉండాలి. అందులో ఫస్ట్ శ్వాస. ఇది ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. ఇది ఆల్రెడీ చెప్పారు కదా అనుకుంటారు, చెప్పినా తక్కువే. మీ శ్వాసని మీరు అర్థం చేసుకుని మీ శ్వాస యొక్క లెంత్ని పెంచండి. మీరు ఊపిరి వదిలినప్పుడు మీ చెయ్యిలా పెడితే అని తగలాలి గాలి, అది దూరం పెట్టుకుంటూ వెళ్ళండి. ఎంత దూరం వరకు మీరు ఆ గాలిని తగిలించగలరో చూసుకోండి. ఇది ద సీక్రెడ్ యాంకర్కి కావాల్సిన వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఓకే, దైవీకమైన స్థిరత్వం రావాలి అంటే మీ ఊపిరి నాసిక దగ్గర నుంచి ఎంత లెంత్కి పెంచగలరు అనేది చూసుకోండి. చాలా హెల్ప్ చేస్తుంది మీకు. మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, యాంగ్జైటీ, స్ట్రెస్, వరీ, డెసిషన్ తీసుకోలేకపోవడం, తీసుకున్న నిర్ణయం సరిగ్గా అవ్వకపోవడం, ఇట్లాంటివి ఏమంటే చాలా హెల్ప్ చేస్తుంది. ఇది నెంబర్ 1. సెకండ్ వచ్చేసి ఏదైనా ఒక డిఫరెంట్ శబ్దము, సౌండ్ అంటాం. మనకు చాలా చెప్తారు, బీజాక్షరాలు కానీ, లేకపోతే ఏదైనా మంత్రం అనుకోండి అని కానీ, లేకపోతే ఒక శబ్దం చేయండి అని కానీ, హమ్ చేయండి అని కానీ, ఒక భజన పాడండి, పాట పాడండి, ఇట్లాంటివి ఏవో చెప్తుంటారు. అందులోంచి ఏదైనా ఒకటి ఏరుకోవచ్చు. మీకు నచ్చినది, మీకు తోచినది ఓన్లీ ఒక మంత్రం, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఇలానా చెప్పచ్చు. లేకపోతే హరే కృష్ణ 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 హరే హరే అదైనా చెప్పచ్చు. లేకపోతే మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం అదైనా చెప్పుకోవచ్చు మీరు. అంతకంటే ఇంకా స్మాల్గా అయిపోవాలి అనుకుంటే ఓం గం గణపతయే లాంటిది, ఏదైనా ఒక గురువు దగ్గర ఒక మంత్రోపదేశం తీసుకుని కానీ, నమశివాయ అని కానీ, ఇలాంటిది ఏదైనా ఒకటి తీసుకుని ఒక మంత్రాన్ని అది జీవితంలోకి ఎక్కించుకోవడం మొదలుపెట్టండి.
గురువు దగ్గర తీసుకుంటే గురువు నియమాలు చెప్తాడు, ఆ నియమాల ప్రకారం ఫాలో అయిపోవచ్చు. మన దగ్గర మరకత గణపతి లేకపోతే ఇంకేదైనా మన సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం కానీ ఇట్లాంటివి చాలా అద్భుతంగా చేసుకోవచ్చు మీరు. అలాంటివి ఏదైనా ఒకటి తీసుకుని మీకు వీలు కుదిరి చేసుకోగలను అనుకుంటే నమక చమకాలతో రుద్రం కానీ లేకపోతే మన చండీ హోమం, చండీ యాగం కానీ ఇంట్లో అలా చేయించుకోవడం వల్ల ఒక స్టెబిలిటీ రావడం మొదలవుతుంది. ఇవి ఏమీ చేయలేకపోతే మనకి ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉండేది హనుమాన్ చాలీసా. ఎంత కుదిరితే అంత హనుమాన్ చాలీసా అలా నోట్లో అలా రన్ అవుతూ ఉండాలి. మేము ఎప్పుడైనా సైలెంట్గా ఉన్నామంటే మా లోపల సూర్యాష్టకం కానీ లేకపోతే సౌర మంత్రాలు కానీ అట్లా నడుస్తూనే ఉంటాయన్నమాట. సో ఎంత సౌర మార్గంలోకి, ఒకవేళ సౌరం అయితే సౌరము, మీరు శాక్తేయం అయితే శాక్తేయము, గాణపత్యం అయితే గాణపత్యము, వైష్ణవం అయితే వైష్ణవము, శైవం అయితే శైవము, ఇలా ఏదైనా తీసుకోవచ్చు. అటు కాశ్మీరీ శైవిజం దగ్గర నుంచి మొదలు పెట్టుకుని అద్వైత వేదాంతం దాకా ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక మంత్రమును తీసుకుని అది రిపీటెడ్గా ఒక బీజము మంత్రమైన లం కానీ శం కానీ అట్లా ఏదైనా బీజ మంత్రమైనా తీసుకుని ఆ బీజమునొక్కటే పలుక్కున్నా చాలు. ఇది మిమ్మల్ని దైవీకమైన స్థిరత్వం వైపుకి అడుగులు వేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ద జామెట్రీ అంటాం. అంటే మన యొక్క పొజిషనల్ ఎర్రర్స్ వల్ల చాలామంది సఫర్ అవుతారు. మీరు గమనించి చూడండి, ఎవరికైనా సైకలాజికల్ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీ, స్ట్రెస్, వర్రీ, డిప్రెషన్స్, లేకపోతే ADHD, ఆటిజమ్స్, సైకలాజికల్గా ఇంకా ఏదైనా ఆటిజం ఇంకా డెవలప్మెంటలే, అలా కాకుండా సైకలాజికల్ వరీస్, లోన్లీనెస్, సాడ్నెస్, మూడ్ స్వింగ్స్, మూడ్ డిజార్డర్స్, అగ్రెసివ్నెస్, కోపము, ఆవేశము, ఇట్లా ఏది ఉన్నా సరే వాళ్ళ పోస్చర్ కరెక్ట్గా ఉండదు. వాళ్ళ బెండ్ అయిపోయి ఉంటారు, లేకపోతే నడకలో చాలా గెయిట్లో డిఫరెన్స్ వచ్చేస్తుంది, లేకపోతే వాళ్ళు ఎక్కడైనా మీరు సోఫాలో కానీ ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఒక డిఫరెంట్ పోస్చర్లో కూర్చుంటారు, వాళ్ళకి స్టెబిలిటీ ఆఫ్ ద స్పైన్ ఉండదు. అలా సీక్రెట్ జామెట్రీ లేకపోయినా ఎప్పుడైతే మీరు గమనించుకొని చూడండి, ఎప్పుడైతే మీ శరీరము సరిగ్గా అమరికలో ఉండదో మీ జీవితంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రావడం మొదలవుతాయి. ఎంతమంది లేడీస్ వస్తారో నా దగ్గరికి, డైవర్స్ అయిపోయిందనో లేకపోతే ఇంట్లో ఏదో ప్రాబ్లం వచ్చిందనో లవ్ ఫెయిల్యూర్ అయిందనో వస్తారు. వాళ్ళని క్లియర్గా అడిగితే గర్భసంచి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే తొందరగా హెడేక్స్ వచ్చేస్తాయి, మైగ్రేన్స్ వస్తాయి, ఇలాంటివి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ చెప్తుంటారు. అది శరీరము మిస్అలైన్మెంట్ వల్ల, సరిగ్గా ఆహారము వెళ్ళకపోవడం వల్ల, పోస్చర్ సరిగ్గా లేకపోవడం వల్ల, జామెట్రీ సరిగ్గా లేకపోవడం వల్ల. సో మీ లైఫ్లో మీకు నిజమైన దైవీకమైన స్థిరత్వం రావాలి అంటే జామెట్రీ ఆఫ్ యువర్ బాడీ ఎలా ఉండాలి తెలుసా? స్ట్రాంగ్గా ఉండాలి. ఇవి ఎలా చేసుకోవాలి అంటారు. సింపుల్గా మొదలు పెట్టండి. 10 సిట్ స్టాండ్స్, 10 డిప్స్, తర్వాత ఒక 1 minute పుల్అప్, పైకి పుల్ చేసుకోవడం, 1 minute, ఎంత అట్లీస్ట్ హ్యాంగ్ చేయడం, లేకపోతే మీకు అవేమీ చేసుకోలేమనుకుంటే జస్ట్ ఒక 10 minutes వాకింగ్ చేయడం, ఫాస్ట్గా చెమటలు పట్టేలాగా, ఇలాంటివి చేసుకున్నా చాలా చాలా హెల్ప్ అవుతాయి. ఆర్ ఒక్క ఆసనం ప్రాక్టీస్ చేయండి, ఏదైనా మంచి ఆసనం తీసుకోండి, మంచి ముద్ర తీసుకోండి, దాని ప్రకారం చేయండి. ఇలా చేయడం వల్ల దైవీకమైన స్థిరత్వం మీ లైఫ్లోకి రావడం మొదలవుతుంది. నేను చెప్పింది ఆలోచించండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.